వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రలు ఇద్దరు చనిపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గునిపే భారత్ అన్నారు. గోకవరం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు. ఓదార్పు యాత్రకు అధికారులు ఇచ్చిన అనుమతులను ధిక్కరించి ఇష్టానుసారంగా చేయడం వల్ల ఈ ఘోరం జరిగిందన్నారు. ఏదేమైనా ఓదార్పు యాత్రలు చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి చూడలేక బురద జల్లే ప్రయత్నాలు చేసిన సీనియర్ వైసీపీ నాయకులు ఈ రోజు ఏమయ్యారు? జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా అభిమానులు పలకరిస్తూ ఒక వృద్ధుడి తలపై నుంచి తన కారు టైర్ ఎక్కి ఇరుచుకుపోతున్న ఆ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని భారత్ ప్రశ్నించారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గోకవరం మండలం కూటమి ప్రభుత్వం తరపున గునిపే భారత్ డిమాండ్ చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో ఎప్పుడో మరి బెట్టింగ్లో 30 కోట్లు జోదమాడి పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఆయన ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా భావించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న ఉద్దేశంతో ఆ పద్ధతిలో ఆయన విగ్రహావిష్కరణకే ఈయన మందు మార్గాలతో వెళ్ళడం జరిగింది. మరి ఆ సమయంలో ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అతనికి 14 కారులు, ఒక 100 మంది సిబ్బందితో ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇతని ఇష్టానురాజ్యంగా కొంతమందిని యువతని మరి బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ని వీళ్ళందరినీ పెట్టి వేలాది మందితో మరి అక్కడ మరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటుపాళ్ళు అనే విలేజ్ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి సింగయ్య అనే వృద్ధుడు మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కారు కింద పడిపోయి తల మీదించి అంటే చక్రాలు ఎక్కుతున్నా సరే పట్టించుకోకుండా మరి అతని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఇదే యాత్రలో భాగంగా సొమ్మసిల్లి ఇంకొక వ్యక్తి చనిపోతే అది కూడా పట్టించుకోకుండా కేవలం బెట్టింగ్ రాయిని పరామర్శించడానికి వెళ్ళి విగ్రహావిష్కరణ చేసి రావడం అని అన్నదే చాలా బాధ. ఈరోజు మరి కారు కింద నలిగి దుర్భరమైనటువంటి మరణం పొందినటువంటి ఆ వ్యక్తిని ఈయన ఏమాత్రం కూడా పరామర్శించలేదు సరికదా, నాకు తెలీదు అన్నట్టుగా అబద్ధమాడి బోటకమాడి చేశారు. చివరికి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి సీసీ ఫుటేజ్లు, వీడియోలు, డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపితే ఈ మహానుభావుడు డైరెక్ట్గా కారు బయట నిలబడి డోర్ మీద నిలబడి వారి అభిమానులందరికీ నమస్కారాలు పెట్టుకుంటుండగానే తన పీకి మించి పోయింది. అతను చాలా దారుణంగా చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఒక బాధ్యత గలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎందుకు గోప్యంగా ఉంచాడు? వాళ్ళ కార్యకర్తే కదా. ఈ యాత్ర పేరు చెప్పి ఇద్దరు చనిపోవడం, ఈ మరణానికి కారణం, దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇదే కార్యక్రమాన్ని వేరే కార్యక్రమాలు ఏమైనా ఉండేలా ఉంటాయి వెంటనే అంబటి రాంబాబు కానీ, లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, లేకపోతే రోజా గారు కానీ, శ్యామల గారు కానీ, ఇంకా కొంతమంది ఇదే పని మీద ప్రెస్ మీట్ పెట్టేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా అది చేసేసారు, ఇది చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేసే ఈ వ్యక్తులు ఈరోజు వాళ్ళ నాయకుడు చేసినటువంటి తప్పు, ఇది తప్పు, మనిషిని చంపేసిన తర్వాత మనం గోప్యంగా ఉంచకూడదు, ఇది చట్టరీత్యా నేరం, పైగా మన కార్యకర్తే కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు. అది కాకుండా ఈ సాక్షి మీడియా మరి వైసీపీకి అనుకూలమైనటువంటి కొన్ని మీడియాలు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే, క్రౌడ్ ఎక్కువైపోయింది, తగినటువంటి పోలీసు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. అతను ఏం ప్రతిపక్ష నాయకుడు కాదు, అతను నచ్చినట్టుగా ఇచ్చేస్తాయి, పోలీసులకు బోల్డ్ పనులు ఉంటుంటాయి.
అతను కేవలం ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, అంతే తప్ప ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన చేసేది గొప్ప కార్యక్రమం కూడా కాదు. కానీ మరి ఈ విషయంలో మేము పార్టీ తరపున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మనిషిని చంపే అధికారం నీకు ఎవరిచ్చారు? ఓదార్పు యాత్ర పేరుతో నీ ఇష్టాసరంగా తిరిగి రాష్ట్రంలో అరాచకాలు గొడవలు సృష్టించడానికి చూస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఇది క్లిప్పింగ్స్ దొరికాయో నీ భాగవతం అంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతో మళ్ళీ యువత పోరు అని చెప్పేసి పెట్టుకొచ్చావు. మొన్నేమో అదేదో పోరు అన్నాం, ఇప్పుడేమో యువత పోరు అంటున్నాం. పోరు ఏమీ ఉండదు, ఇక అంతా అయిపోయింది. కనుక డైవర్ట్ పాలిటిక్స్ మానేసి నీ తప్పు నొప్పుకో. రాష్ట్రంలో ఇంకెక్కడో తిరగొద్దు. నువ్వు తిరగడం వల్ల మరి ప్రతి ప్రాణం కూడా చాలా విలువైంది. మరి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కనుక నీ ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ అర్థం పర్థం లేని మీటింగ్లు పెట్టేసేసి హెచ్చరికలు జారీ చేయడం, రఫా మేకపోతులు వేసేద్దాం, అంకాలమ్మ గుడి కట్ట అని చెప్పేసి అంటే మేకపోతు కింద వేసేయడానికి ఇక్కడ బలి కావడానికి ఎవరో సిద్ధంగా లేరు. కనుక ఇలాంటి డైలాగులు మారాయి. మీ వెర్షన్ ఎలాగ ఉందంటే, రేపే ఎలక్షన్ పెడితే ఎల్లుడి ప్రమాణం స్వీకారం చేసేస్తే ఈ కూటమి నాయకులందరినీ రాష్ట్రంలో లేకుండా చంపేద్దారని చెప్పేసి పాపం పగటకల్లోకి అంటున్నారు. అవి అయిపోనే, ఇక మీ తరం కాదు, మీకు అధికారం రావడం మీ తరం కాదు. ఏదన్నా చట్టరీత్యా చేయండి. ప్రతిపక్ష నాయకుడే కాకపోయినా ఒక పార్టీ అధినేతగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా తేడా పాడాలు ఉంటమైతే నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేవు, అసెంబ్లీలో కూర్చోలేవు, నీ నియోజకవర్గ సమస్య చెప్పలేవు, ఇంకా రాష్ట్ర సమస్యలు నువ్వు చెప్పడం నీకు భయం. అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని నీ సమస్యలు చెప్పు, రాష్ట్ర సమస్యలు చెప్పు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఒక గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప నువ్వు కొంతమంది ఆగతాయిలు వేసేసుకొని మీ ఇష్టసరంగా చేసేసి రాష్ట్ర ప్రజల భయభ్రాంతులకు గుర్తు చేసి